నీవు నా ఆజ్ఞలు ఆలకింపవాలని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండు. ఆలకించిన అట్లయితే మన చిన్నప్పటి మన కొడుకులైనా మా బిడ్డలైనా మనం ఏమనుకుంటాం, బిడ్డ చెప్పినట్టు వినాలి చేయాలని. నువ్వు నాకేం చెప్పేది లేదు, అంతా మాకు తెలుసాను అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత తెలిసినా బోర్ల పడతారు. మనం చెప్పేది వాళ్ళకి అర్థమైనా బోర్ల పడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు కూడా మన పైన ఎంతో ఆయన ఆజ్ఞలు ఆలకించాలని ఎంతో కోరుచున్నాడని చెప్తున్నాడు. ఆయన దేవుడు మన తల్లి ఒక తల్లి బిడ్డకి ఎంత ప్రేమ ఉందో అంతకంటే డబుల్గా కోరుతున్నా ఆలకించాలని కోరుకుంటుండే. ఎంతో మామూలు విషయం ఎంత అంత కదా అని ఎంచలేనిది కోరిక. దేవుడు మన పైన అంత వాగ్దానాలు ఇచ్చిండు. నేర్చుకోవాలని మనం దినదిన వాగ్దానం ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, ఎన్నో చేస్తుంటాడు. మనం కూడా నేర్చుకున్న వారంగా ఉన్నాము. నేర్చుకోవాలని ఆశపడుతుంటాడు దేవుడు. అయితే ఆలకించిన ఎడల నీకు క్షేమము నది వలె ఉండదు. ఆలకించిన ఎడల నది వలె అంటే నది ఎట్లా వాడుతుంది, నీళ్ళు అనేది మంచి నెమ్మదిగా వాడుకుంటే పోతుంది. నెమ్మదిగా అప్పటి కాలంలో ఎట్లా ఉండే, నోయము నది అని ఐగుప్తులో ఉండేది. అప్పుడు ఆ ప్రాంతంలో ఏముందంటే ఆ ఐగుప్తు నది పక్కపోటి ఆ పూర్వకాలంలో అందరూ నదులలో పక్కపోటి సముద్రాల్లో పక్కపోటి ఇండ్లు కట్టుకునేవారు. ఎక్కువ నదులు పక్కపోటి ఇండ్లు మంచిగా కాపురాలు చేసేవారు. ఎందుకంటే నీళ్లు కావాలి అవసరానికి, జీవించడానికి నీళ్లు జంతువులకైనా మనుషులకైనా ప్రతి ఒక్కటి నది దగ్గర ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేది. అంటే ఇక్కడ దేవుని వాక్యాలు కూడా మాటలు కూడా నది వల్ల మన పైన పారుతుంటుంది అని చెప్తూ మాట్లాడుతున్నాం. ఆ నీళ్ళ కొరకే మనం నది దగ్గర ఉన్నాం, కానీ దేవుని దగ్గర కూడా మన వాక్యాలు ఆయన మాటలు కూడా దగ్గరగా మనం అందులో ఉంచుకోవాలి. నీళ్ళ దాహానికి ఎంత దగ్గర ఉన్నామో ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని కూడా మనం అంత దగ్గరగా ఉండి జీవించాలని చెప్తున్నాను. అయితే నీ నీతి సముద్ర తరంగం వలె ఉండు. నీతి అనేది సముద్ర తరంగంలో అంటే సముద్రం తరంగాలు వస్తుంటాయి. గొడవ వచ్చేసి చివరికి వచ్చి మళ్ళా నురుగు వచ్చేసి మళ్ళీ వెనక తిరుగుతుంది. నీతి అనేది చూపెడుతుంటుంది అన్న. ఆ తెల్ల నురుగు వస్తుంది, శుభ్రమైన నురుగు వస్తే మనం అడుగు పోయినామనుకో కాళ్ళు కూడా తేటగా అవుతుంది. నీతి అనేది నీతి మందులు మన అలా తరంగాలో ఉన్నట్టు మన జీవగ్రంథంలో ఎంతో మంది ఉన్నారు నీతి మందులు. నీతి అనే నా దక్షిణాస్త్రమును మిమ్మల్ని ఆదుకుందని చెప్తుంటాడు దేవుడు. నీతి అనేది దేవుడు ఎన్నో నీతి మందులు మన చిగురించుకోవాలని దేవుడు కూడా చెప్తున్నాడు. ఇక మన అబ్రాహాము మొదలుకొని దావీదు అయినా సరే ఎవరైనా సరే వారు నీతి మంతులుగా ఎంచబడిన వారు ఉన్నారు. నీతి యావత్తు మన పైన నెరవేర్చుకున్న వారుగా ఉన్నాం మనం. ఇలా ఇంకొక విషయం ఏముందంటే నయము నది వల్ల మన పైన వార్త అంటారు. ఎజ్కేల్లో ఇంకొక మాట ఉంటుంది. ఎజ్కేల్ 47వ అధ్యాయము, ఎజ్కేల్ 47వ అధ్యాయము 47వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. ఎజ్కేలు అప్పుడు ఆయన నాతో ఇట్లను, ఈ నీళ్లు తూర్పుగానున్న ప్రదేశమును పారి అరబాలోని దిగి సముద్రమును పడను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు వడిగా పారు ఈ నది ఎచ్చొచ్చులలో జలసరములను బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు విస్తారములకును. ఈ నది ఎక్కడికి పాడిన అక్కడ సమస్తం బ్రతుకును. ఈ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తం బ్రతుకును. 47వ అధ్యాయం 8వ వచనంలో అయితే ఇక్కడ ఏమన్నా, అప్పుడు ఆయన నాతో ఇట్లా, ఈ నీళ్లు ఉబ్బికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబులోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు ఆ సముద్రం నీళ్లు మంచి నీళ్ళుగా ఆగును. చూస్తున్నాం ఇక్కడ ఏమంటాడు దేవుడు, ఈ నీళ్ళు అంటే ఉబ్బికి అంటే అదే పారలడం. ఈ నీళ్ళు మన నది పోయి మళ్ళీ సముద్రంలో పడడం. ఈ నీళ్ళు ఆ సముద్రంలో పడినప్పుడు ఎట్లుందంటే, ఆ ఉబ్బికి వచ్చినప్పుడు ఆ సముద్రం నది పడినప్పుడు మంచిగా అవుతున్నాయి అంట. అక్కడ సముద్రం నీళ్ళు కాకుండా మంచి నీళ్ళు. సముద్రం ఎప్పటికైనా ఉప్పు నీళ్ళు ఉండాలి. ఉప్పు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ మంచినీళ్ళు నది వారి ఉప్పికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు
పారి అరాబులోనికి దిగి సముద్రంలో పడుచున్నప్పుడు సముద్రం నీళ్ళు మంచి నీళ్ళుగా అయ్యాయి. దినదినం నీరు పోతుంటే సముద్రంలో మంచి నీళ్ళుగా మారినాయంట. మన హృదయంలో కూడా దినదినం వాక్యం వింటుండేవారు, వాక్యాన్ని అన్వయిస్తుండేవారు. మన హృదయాలు కూడా చెడు ఉన్నాయని కూడా పోయి మంచిగా శుభ్రపరుస్తాం. నీళ్ళు ఎట్లా మారుతుందో మన హృదయాలు కూడా అట్లా మార్చి శుభ్రపరిచే దేవుడు. నది అనేది అక్కడ నది చేపలు ఆ నీళ్ళలో చేపలు, పురుగులు, అనేక జంతువులు నీళ్ళు మంచి నీళ్ళలో నివసిస్తూ అవి మంచిగా బతుకుతుంటాయి. అవి జీవరాశులు మంచిగా అక్కడ సముద్రం. ఉప్పు నీళ్ళు అంటే సముద్రం. మనం కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నవాళ్ళం, అలాంటి జీవితంలో ఉన్నవాళ్ళం కాబట్టి దేవుడు మనం అంగీకరించిన మన హృదయంలో ఆయన వచ్చినప్పుడు మనం కూడా శుభ్రంగా అయ్యి మనం మంచిగా చేపలు ఆ జంతువులు బతికినట్టుగా మనం కూడా మంచిగా బతుకుతున్నామని చెప్తుంది ఇక్కడ దేవుడు. వడిగా పారు ఈ నది వచ్చున చోట్ల నెల జలచరములని బతుకునని ఈ నీళ్లు అక్కడికి ఆ నీరు మంచి నీళ్లుగాను చేపలు ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తములో బతుకును. మనుషులు కూడా బతుకును, ఆ జంతువులు బతుకును, అన్ని బతుకును. నీళ్లు జీవనది నా హృదయంలో పొంగి. దేవుని వాక్యం సరే జీవనది మన హృదయంలో పొంగి. అదే అంటే జంతువులు అలా బతుకున్నాయి కానీ మనం ఎట్లా బతుకున్నాం అంటే ఇంకొక మాట ఏముందంటే కీర్తనలు 118 మనం ఎట్లా బతుకుతున్నాం అనేది. నేను చావను సజీవునై యెహోవా క్రియలు వివరించదు. ఇక్కడ ఏముంది? ఆ నీళ్లు వచ్చినప్పుడు మంచి నీళ్ళ ద్వారానే మేము బ్రతుకుతామని అక్కడ ఇచ్చింది. ఇక్కడ ఏమంటున్నాను? నేను చావను సజీవునై యెహోవా క్రియలు వివరించదను. అయితే జరిగిన విషయమే. ఒక ఆమె అపాయంలో ఒక మండల కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి అంత మంటలు లేక అందరు 10 మంది దాకా కాలిపోతుంది. ఆ సమయంలో 10 మంది మొత్తం మంది కాలిపోతే కొంత చనిపోయారు, కొంతమంది చనిపోయారు, 5-6 మంది చనిపోయారు, 10 మంది మిగిలితే హాస్పిటల్ వేసిరంట. హాస్పిటల్ వేసినప్పుడు రోజుకొకరు చనిపోతున్నాడు. 80% కాలిపోయారట. 80% కాలిపోయారట. 80% కాలిపోయిన వారు ఒక్కొక్కరు చనిపోతూ అక్కడ బెడ్ మీద ఉన్న డాక్టర్ అక్కడ పోయి ఏమి కూడా చనిపోతుంది, 80% కాలిపోయింది అని అనుకుంటే ఆమె విన్నదంట. విని చాలా బాధపడి ఏడుస్తుందంట. కాలిపోయారు, నేను చనిపోతానని వాళ్ళ అమ్మని పిలుచుకొని నేను చనిపోకుండా నన్ను బతకాలి, నన్ను బతికినని ఒకటే మొరపెడుతున్నాడు. వాళ్ళ అమ్మ చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినపోయేది. దేవుని మందిరానికి రావాలి, సమయానికి రావాలి, దేవుని పాటించాలి, ఆయనకు లోబడి ఉండాలి, ఆయన సన్నిధిలో నివసించాలంటే ఇష్టానుసారం తిరిగేవారు. చెప్తే తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకపోయేది. ఇప్పుడు అపాయం వచ్చి అలా కాలిపోయి పడ్డప్పుడు హాస్పిటల్లో పడినప్పుడు నేను నా దేవుడి కొరకు నాకు ప్రార్థన చేయి, నేను బతకాలని ఒకటే ప్రార్థన చేస్తే ఒక సేవకుడు చెప్పినాడు ఈ మాట. నేను చావను సజీవునై యెహోవా క్రియలను వివరించదని చెప్తే అదే మాట పట్టుకొని ఆమె రోజు అదే మాట పట్టుకొని ప్రార్థన కలిగి ఆ బెడ్ మీదనే నేను సావను సజీవనై ఉంటాను, నేను యెహోవా క్రియలు వివరించదనని, దేవుని క్రియలు నేను వివరిస్తానని రోజు ఇదే ఉన్నంతసేపు ఈమెకంటే తక్కువ కాలంలో 60%, 70% కాలంలో చనిపోయారు ఇద్దరు. ఈమె అదే ఆమె హృదయం మొత్తం తిరుగుతుంది. టాబ్లెట్ మెడిసిన్స్ పనిచేస్తుంది. ఇక్కడ ఈమె అక్కడ చూపెడుతుంది కదా కంప్యూటర్, అరే ఈమె బాగా పనిచేస్తుంది, చనిపోయటాన్ని బతుకుంది అని ఒకరికొకరు అనుకుంటే ఆమె హృదయంలో ఏముంది? నేను సావను సజీవునై యెహోవా క్రియలకు అని మనసు పూర్తిగా ఆమె మొత్తం టాబ్లెట్ కంటే ఎక్కువ దేవుని వాక్యం హృదయంలో ధ్యానం చేస్తుంది, నెవరవేస్తుంది. ఇక వేసి అట్లా దేవుని క్రియలు అనేది అట్లా నెవర వేసుకుంటే మనం
చావకుండా సజీవులమై ఉంటామని చెప్తూ దేవుడు ఇక్కడ చిన్న వాక్యాన్ని చెప్తున్నాడు. అదే నలభై ఎనిమిది 17. 9 అయితే ఇక్కడ 9 కూడా అదే ఉంది కదా. వడిగా పారు ఈ నది వచ్చిన చోట్లనైనా జలచర్మములను బ్రతుకును. ఈ నీరు అక్కడికి వచ్చడం వలన ఆ నీరు మంచి నీళ్లుగాను చేపలు బహుగా విస్తారముగాను ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. నది ఎక్కడ వారితో సమస్తమైన జంతువులు కూడా బ్రతుకుతాయి. ఈ దేవుని వాక్యం ఎక్కడికి ప్రవేశించినా సమస్త మనుషులు కూడా బ్రతుకుతారు. ఇది యెషయా 47 హెజ్కేలు 47 8, 9 ఎంతో విన్న వాక్యం. అదే బ్రతుకురాడు ఇక్కడ చివరిలో ఉన్నది 9వ ఎక్కడ పారునో అక్కడ సమస్తం బ్రతుకును. వడిగా పారు అన్నది వచ్చి చోట నీళ్ళు జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్ళు అక్కడికి వచ్చుట వల్ల ఆ నీరు మంచి నీళ్ళు కనుక చేపలు బహు విస్తారములు. ఆ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. నది ఎక్కడ పడితే జంతువులు కూడా అన్నీ బతుకుతాయి, మనుషులు కూడా బతుకుతారు. ఈ దేవుని వాక్యం ఎక్కడికి ఎవరి దగ్గర వివరించి ఎప్పుడైనా వారు కూడా బతకగలుగుతారు. దేవుడు చిన్న వాక్యం దీవించారు.